మాటల కన్నా చేతలు గొప్పవంటారు కదండీ! 100 మాటలు మాట్లాడే కన్నా ఒక్క పని అంటే అన్ని మాటలు మాట్లాడేవాడి కన్నా కానీ ఒక్క పని చేసేవాడు గొప్పవాడు అంటాం కదండీ! అలాంటి ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు షేర్ చేస్తాను. పమేలా సత్పతి కరీంనగర్ కలెక్టర్ గారండి ఈవిడ. ఏముంది అంటారేమో, కలెక్టర్లు ఎంతో మందిని చూసుంటాం. కానీ ప్రాక్టికల్‌గా ఉండే కలెక్టర్లు కొంతమంది ఉంటారు. వీళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్‌కి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎలా ఉంటాయో మీకు తెలుసు. మీరు ఎప్పుడైనా వెళ్తారా? వెళ్ళరు. నేనైతే వెళ్తానులేండి. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి సైనస్ సర్జరీ చేయించుకుంది. ఏముంది ఇందులో గొప్పతనం, అలా వెళ్ళి ఇలా చేయించుకొని వచ్చి ఉంటుంది అనుకుంటారేమో. మనం భయపడే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి 3 రోజులు ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యి సర్జరీ చేయించుకొని మరీ వచ్చిందండి. అంటే ఆసుపత్రులు ఎందుకు బాగుపడలేదు అన్నదానికి ఇది మంచి సమాధానం కావచ్చు. అవునా కాదా? ఏమంటారు మీరు? జస్ట్ అంతే కాదండి. ఈవిడ ఆ పిల్లాడు వాళ్ళ 5 సంవత్సరాల కొడుకు చక్కగా ఏబిసిడీలు చెప్తూ ఉంటాడు కదా, ఏ నుంచి జెడ్ దాకా. అంటే కొద్దిగా సంగీత పరిజ్ఞానం కూడా ఉంది. చక్కటి పాట కింద కూడా రూపొందించింది. అలాగే ఆరోగ్య రంగం మీద చాలా మంచి ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఆ జిల్లాలో ఆరోగ్యం బాగుండాలని కృషి చేస్తూ ఉంటుంది. ఇదొకటే కాదు, ఇంకా విద్య అన్నీ కూడా, అన్నిటిలోనూ ఆవిడ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ స్టోరీస్ మన పిల్లలకు ఉపయోగపడతాయి, మనకు కూడా కొంతవరకు ఉపయోగపడతాయని చెప్పి షేర్ చేస్తున్నాను. 2015 బ్యాచ్ ఆఫీసర్ ఈవిడ. మంచి కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేటు, ఇన్ఫోసిస్లో ఉద్యోగం కూడా చేసింది. కానీ సాటిస్ఫాక్షన్ లేదు. తర్వాత బయటకు వచ్చాక నర్సింగ్ స్కూల్లో ప్రొఫెసర్గాను చేసింది. అయినా సాటిస్ఫాక్షన్ లేదు. సివిల్స్ కూర్చుంది. ఫస్ట్ టైం ఏమీ రాలేదు, రెండోసారి రాలేదు, నాలుగోసారి వచ్చింది. ఆల్ ఇండియాలో 50+ ర్యాంక్ వచ్చింది. ఆ తర్వాత భద్రాచలం అనుకుంటా అక్కడ సబ్ కలెక్టర్గా, ఇప్పుడు కలెక్టర్గా చేస్తోంది. చాలా సమస్యలకు పరిష్కారాలు ఎక్కడుంటాయి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, మన దగ్గరే ఉంటాయండి. నిజంగా పై స్థాయిలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ హాస్పిటల్స్లో వాళ్ళే చూయించుకుంటే హాస్పిటల్స్ బాగుపడిపోతాయి. ఇక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కూడా ఇదే కామెంట్ చేస్తారు చాలామంది. వాళ్ళ పిల్లల్నే అక్కడ చదివించరు, మన పిల్లల్నేమో జాయిన్ చేయమంటారు అని. ఇక్కడ కూడా కొంతమంది ఇన్స్పైరింగ్ పీపుల్ ఉన్నారండి, నాకు తెలిసిన వాళ్ళు. బ్యూరోక్రాట్లలో ఉన్నారు. వాళ్ళు ఆ స్కూల్కే పంపిస్తారు, గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తారు స్టాండర్డ్స్ పెంచడం కోసం. అలాగే పొలిటీషియన్స్లో కూడా ఉన్నారండి, మీకు తెలుసు, కొంతమంది గవర్నమెంట్ స్కూల్స్కి పంపించే పొలిటీషియన్స్ ఉన్నారు. సో మరి మాటలు చెప్పేవాడిని నమ్ముదామా, చేతల్లో ఉండేవాడిని నమ్ముదామా? మాటలు చెప్పేవాడిని ఇన్స్పిరేషన్గా తీసుకుందామా, చేతల్లో ఉన్న వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుందామా అనేది డిస్కస్ చేయటం కోసం నేను ఈ వీడియో చేశాను. దయచేసి డిమాండ్ చేయొచ్చండి, మీరు కూడా డిమాండ్ చేయొచ్చు. ఎవరిని? ఇలా ఉండండి, సాదాసీదాగా ఉండండి, మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వండి, జనంలో కలవండి అని చెప్పి అడగొచ్చు. తప్పేమీ లేదు, మార్పు అయితే వస్తుంది. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి, మర్చిపోవద్దు.